11 రోజులు సర్వైవ్ అయ్యి అక్కడ నుంచి బయటపడింది. ఇప్పుడు కూడా ఆమె బతికే ఉందన్నమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నేను కేఆర్ మార్కెట్ నుంచి నాగవర జంక్షన్ అయితే వెళ్తున్నాను. సో ఇది వచ్చేసరికి నేను ఎక్కిన బస్సు ఎలక్ట్రిక్ బస్సు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసరికి కేఆర్ మార్కెట్లో పెద్ద మసీదు. బయట జనాలు అయితే ఉన్నారు. సో ఈ బస్సు వచ్చేసరికి ఏ స్టాప్స్ మీద గుండా కేఆర్ మార్కెట్ నుంచి నాగవర జంక్షన్ వెళ్ళిద్దో ఇప్పుడైతే చూద్దాం. కేఆర్ మార్కెట్, టౌన్ హాల్, కార్పొరేషన్, కావేరీ భవన్, కేఆర్ సర్కిల్, విధాన సౌధ, జీపీఓ, ఇండియన్ ఎక్స్ప్రెస్, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, సిఎస్ఐ హాస్పిటల్, బ్యాంబూ బజార్, కోల్స్ పార్క్, ఫ్రేజర్ టౌన్, ముస్లిం కాలనీ, పిఎన్టీ కాలనీ, వెంకటేశ్పుర, హయద్ నగర్, అరబిక్ కాలేజీ, గోవిందపుర క్రాస్ అండ్ లాస్ట్ స్టాప్ నాగవర జంక్షన్. ఈ బస్సు వచ్చేసరికి ఈ స్టాప్స్ మీద గుండా కేఆర్ మార్కెట్ నుంచి నాగవర అయితే వెళ్తుంది. టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 15 కిలోమీటర్స్ అయితే ఉంది అనమాట. సో ట్రాఫిక్ కొంచెం పర్లేదు, మోడరేట్గానే ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. నేను వచ్చేసరికి సాయంత్రం 4 ఆ టైంలో స్టార్ట్ అయ్యాను కేఆర్ మార్కెట్ నుంచి. సో ట్రాఫిక్ అనేది ఎక్కువ లేదనమాట, మామూలుగానే ఉంది, నార్మల్గానే ఉంది ట్రాఫిక్. సో ఈ జర్నీలో మీకు ఒక రియల్ స్టోరీ అయితే చెప్పబోతున్నాను. సో మీకు ఈ జర్నీలో బోర్ కొట్టకుండా ఆ స్టోరీ వెంట మీరు ఈ వీడియో అయితే చూడండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే 2-3 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీలో ఎంతమందికి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ తెలుసు, అది అసలు ఎంత పెద్దదో ఉంటుందో మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఇరుక్కున్న ఒక 17 ఏళ్ల అమ్మాయి గురించి అనమాట ఈ కథ వచ్చేసరికి. మీరు కనుక అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో తప్పిపోతే ఎట్లా బయటికి రావాలి, అసలు ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అవన్నీ తెలుసు మీకు. కానీ మీరు ఆ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం. ప్రపంచంలో ఉన్న పెద్ద అడవి రెయిన్ ఫారెస్ట్ ఏదంటే అమెజాన్ రెయిన్కి జూలియన్ కోప్కే. ఆ అమ్మాయి 17 ఏళ్ళప్పుడు వాళ్ళ అమ్మతో పాటు ఒక ఫ్లైట్లో అయితే జర్నీ చేస్తుంది. వాళ్ళ అమ్మ, వాళ్ళ డాడీ ఫారెస్ట్ గురించి రీసెర్చ్ చేసే, ఆ రెయిన్ ఫారెస్ట్ ఉంది కదా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, దాని గురించి రీసెర్చ్ చేసే సైంటిస్ట్ అనమాట. వాళ్ళు ఆ అమ్మాయికి కూడా నేర్పించారనమాట అడవిలో ఎలా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు. వాళ్ళు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఒక రీసెర్చ్ సెంటర్ని అయితే వాళ్ళు కట్టారనమాట అక్కడ రీసెర్చ్ చేయడానికి. ఆ రీసెర్చ్ సెంటర్కి అమ్మాయి చిన్నపిల్లప్పుడు అక్కడే ఉన్నారు. సో ఆ అమ్మాయి చదువు కోసం వేరే దేశం వెళ్ళి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ వీళ్ళు ఇక్కడికి వచ్చేయాలన్నమాట. రెయిన్ ఫారెస్ట్లో ఉన్న రీసెర్చ్ సెంటర్కి అయితే వచ్చేయాలి. సో ఆ వచ్చేటప్పుడు ఒక ప్రమాదం జరిగింది. సో ఆ ప్రమాదంలో ఈ అమ్మాయి తప్పిపోయింది అనమాట. అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో చిక్కుకుపోయింది. ఇది జరిగింది వచ్చేసరికి December 24, 1971. ఆ టైంలో వాళ్ళు విమానం అయితే ఎక్కారు, వాళ్ళ అమ్మ అండ్ ఈ అమ్మాయి జూలియన్ కోప్కే అనే 17 ఏళ్ళ అమ్మాయి అనమాట. సో ఆ అమ్మాయి వాళ్ళు లాన్సా ఫ్లైట్ 508 ఆ ఫ్లైట్ నేము. సో ఆ ఫ్లైట్లో అయితే వెళ్తున్నారనమాట. వెళ్తున్నప్పుడు వాళ్ళు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ మీద కూడా, అంటే వాళ్ళు అక్కడ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళాలి కదా, వాళ్ళు అక్కడే ఉంటారనమాట. వాళ్ళు వెళ్ళాలన్నమాట. వాళ్ళు క్రిస్మస్ కోసం అక్కడి నుంచి అక్కడికి జర్నీ చేస్తున్నప్పుడు టైంలో ఒక పిడుగు అనేది ఏరోప్లేన్ని, ఆ పిడుగు పడింది ఆ ఏరోప్లేన్ మీద. ఆ పడినప్పుడు నిప్పురవ్వలు అయితే రాజుకున్నాయి అనమాట. ఆ నిప్పురవ్వలు పడినప్పుడు జనాలంతా బాగా అరిశారనమాట. అమ్మాయి చిన్నపిల్ల కదా, 17 ఏళ్ళు కదా. సో ఆ అమ్మాయి పక్కనే వాళ్ళ అమ్మ ఉంది. జనాలంతా అరుస్తున్నారు. ఇంకా ఫ్లైట్లో ఇంకా ఒకసారి పిడుగు పడిందంటే ఇంకా నిప్పురవ్వలు వచ్చినాయి. ఇంకా వాళ్ళందరికీ అర్థమైపోయింది అనమాట. ఏమైందంటే ఆ ఫ్లైట్ అద్దీ కొట్టడం వల్ల కిందకి పడిపోతుంది అనమాట. ఇంకా లైట్నింగ్ స్ట్రైక్ అవ్వగానే ఇంకా ఇంజన్స్ అన్నీ పాడైపోతున్నాయి కదా. సో కిందకి వెళ్ళే టైంలో ఈ అమ్మాయి ఒక్కతే ఒక చోట పడిపోయింది.
ఆ ఫ్లైట్ మొత్తం వేరే చోట క్రాష్ అయిపోయింది అనమాట. కొంచెం దూరంలో, అంటే ఈ అమ్మాయి కన్నా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే వేరే చోట అనేది ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. ఈ అమ్మాయి ఒక్కటే వేరే చోట పడిపోయింది అనమాట. సో ఆ అమ్మాయి కళ్ళు తెరిచి చూసేసరికి మొత్తం అడవే, చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆ అమ్మాయి ఒకటి లేచి చూసేసరికి ఎతికిందనమాట అందరినీ, ప్యాసింజర్స్ని. సో కానీ ఆ అమ్మాయికి ఎవరు కనిపించలేదు. ఆ అమ్మాయికి ఒక స్వీట్ బాక్స్ అయితే కనిపించింది. అక్కడ ఫ్లైట్ ముక్కలు ఉంటాయి కదా, సో వాటిలో ఒక స్వీట్ బాక్స్ అయితే కనిపించేసరికి ఆ అమ్మాయి ఆ స్వీట్ బాక్స్ తీసుకొని ఆ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో అయితే ఆ అమ్మాయి 11 రోజుల పాటు సర్వైవ్ చేసింది అనమాట. సో ఆ అమ్మాయికి కొంచెం తెలుసు, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో రీసెర్చ్ చేశారు కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఆ జంతువులు అన్నా కానీ జంతువులతో ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ కొంచెం ఆ అమ్మాయికి తెలుసు అనమాట. అక్కడ నుంచి లేచి ఒక్కతే నడుచుకుంటా, సో వాళ్ళ నాన్న చెప్పిన మాట ఒకటైతే గుర్తొచ్చింది ఆ అమ్మాయికి, నువ్వు ఎప్పుడైనా అడవిలో తప్పిపోతే నువ్వు ఒక నీళ్ళ జాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళు, సో అప్పుడు నువ్వైతే మనుషులు ఉండే ప్రదేశాన్ని నువ్వు కనిపెట్టొచ్చు సరే అని వాళ్ళ నాన్న చెప్పిన మాట అయితే అమ్మాయికి గుర్తొచ్చింది. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే వాటర్ ఫ్లోని ఎత్తుక్కుంటా వెళ్ళిందనమాట. కానీ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అంటే చాలా ప్రమాదకరమైనది. అక్కడ చాలా విషపూరితమైన పాములు, అక్కడ మృగాలు చాలా ఉంటాయి. ఇంకా మామూలు ఫారెస్ట్ అంటేనే మనకి చాలా ఉంటాయి. ఇంకా పెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్. ఇంకా అమ్మాయి నైట్ పూట వర్షాలు కూడా వచ్చాయంట, పెద్ద పెద్ద తుఫాన్లు అవన్నీ వచ్చాయంట. అమ్మాయి అంత పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు చెట్లు వేర్ల కింద అయితే అమ్మాయి కూర్చొని ఆ తుఫాన్ల గురించి కాపాడుకునేది. ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, ఆ అమ్మాయి ఫ్లైట్లో నుంచి కింద పడిపోయింది కదా, సో గాయాలు అయితే తీవ్రంగా అయినాయి అనమాట. కాలుకి ఒక పుండు అయితే అయింది, నెక్స్ట్ చెయ్యి కూడా ఇరిగిపోయింది అనమాట. ఆ అమ్మాయి గాయాలతో నీళ్ళని ఎత్తుక్కుంటా ఆ అమ్మాయి బయట అయితే పడింది. అట్లా ఎత్తుక్కుంటా 10వ రోజు ఆ అమ్మాయికి ఆ నీళ్ళని ఎత్తుక్కుంటూ వెళ్ళేటప్పుడు ఒక చిన్న హట్ అయితే కనపడింది, ఒక చిన్న గుడిసె అనమాట. అది వచ్చేసరికి ఆ గుడిసె వచ్చేసరికి అక్కడ వుడ్ కట్టర్స్ ఉంటారు కదా, లోకల్ వుడ్ కట్టర్స్. సో వాళ్ళు అక్కడ లేరు, వాళ్ళు వుడ్ కట్ చేయడానికి అడవిలోకి అయితే వెళ్ళారనమాట. సో ఆ అమ్మాయి ఆ గుడిసెలోకి వెళ్ళిపోయి అక్కడ తనకు తెలిసిన వైద్యం ఉండేది కదా, సో అక్కడ ఏదో పెట్రోలు సంథింగ్ అక్కడ ఉంటాయి కదా, సో వాటితో అమ్మాయి ఫస్ట్ ఎయిడ్ అయితే చేసుకుంది ఆ అమ్మాయి వచ్చేసరికి. ఆ తర్వాత వీళ్ళు రిటర్న్ వచ్చారనమాట వుడ్ కట్టర్స్. ఆ అమ్మాయిని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు అనమాట. అంటే ఆ అమ్మాయి చాలా గాయాలతో చాలా నీరసంగా, అసలు 11 రోజులు ఆ అమ్మాయి ఒక్కతే బతికిందంటే చాలా గ్రేటు. అప్పట్లో పక్కనే ఉన్న టౌన్కి తీసుకెళ్ళి జాయిన్ చేయించారనమాట హాస్పిటల్లో. సో ఆ అమ్మాయి అయితే కొన్ని రోజుల తర్వాత రికవర్ అయింది. ఆ ఫ్లైట్లో ఏంటంటే వాళ్ళ అమ్మ ఉంది కదా, సో వాళ్ళ అమ్మ అండ్ ఇంకా 90 మంది ప్యాసింజర్లు మొత్తం అందరూ చనిపోయారు. ఈ అమ్మాయి ఒక్కతే బతికింది. చాలా గ్రేట్ కదా. అంటే ఆ అమ్మాయి బతకడం కన్నా కానీ బతికిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో లేకపోయినా కానీ చాలా ధైర్యంతో ఆ అడవిలో నుంచి వెతుక్కుంటా మనుషుల్ని బయటపడింది. ఇప్పుడు కూడా బతికే ఉందన్నమాట. జూలియానా కొక్కే ఆమె పేరు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి చెప్పిన గుర్తులను బట్టి సో ఆ ఫ్లైట్ని ఎతకడానికి అయితే వెళ్ళారు. క్రాష్ అయిన దగ్గర కొన్ని శవాలు అయితే దొరికినాయి అనమాట, బాడీ పార్ట్స్ అవన్నీ. ఆ తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి డాక్యుమెంటరీ తీసి అప్లోడ్ అయితే చేసింది అనమాట. ఆ అమ్మాయికి కూడా రీసెర్చ్ అంటే చాలా ఇష్టం. సో ఆ అమ్మాయి కూడా రీసెర్చ్ అయితే చేసి ఆ ఫ్లైట్కి కారణం ఏంటి, అసలుకి ఆ యాక్సిడెంట్ అవడానికి కారణం ఏంటని తెలిస్తే సో ఆ ఫ్లైట్ నడిపే ఏజెన్సీ ఉండేది కదా, ఆ లాన్సా ఫ్లైట్. సో అది వచ్చేసరికి కొంచెం ఆ కండిషన్ బాగాలేదంట. ఆ ఫ్లైట్ ఫ్లై అయ్యే ముందు చెక్ చేసుకోవాలి కదా, అన్నీ కొంచెం చెక్ చేసుకోకుండా ఫ్లై చేస్తారు ఫ్లైట్ని. సో అండ్ ఆ ఫ్లైట్ కూడా కొంచెం పార్ట్స్ ఉంటాయి కదా, స్పేర్ పార్ట్స్ తీసుకొని దీనికి అటాచ్ చేశారంట. సో అలా ఆ ఫ్లైట్లో లోపం ఉండటం వల్ల లైట్నింగ్ స్ట్రైక్ వాళ్ళకి తెలుసు లైట్నింగ్ స్ట్రైక్ వచ్చిద్దని. సో అయినా కానీ దాంట్లో నుంచి ఫోర్స్గా వెళ్ళనిచ్చారు. సో అందుకని ఆ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ గురించి అయితే. మీరు ఎప్పుడైనా ఈ స్టోరీ విన్నట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. నేను కూడా నాగవర రీచ్ అయిపోయాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.